ఎస్ఏపి బేసిస్ మన తెలుగు బ్యాచ్. ఎస్ఏపి బేసిస్ తెలుగులో క్లాస్ 1. ఈరోజు మనది క్లాస్ 1. డేట్ వచ్చి 28/01/2026 8:30 PM నుంచి 10 వరకు PM ఇండియన్ స్టాండర్డ్ టైంలో మనం ఎస్ఏపి బేసిస్ అనేది తెలుగు బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం. ఈరోజు క్లాస్ 1. క్లాస్ 1లో ఇది ఎస్ఏపి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది ఎస్ఏపి అఫీషియల్ వెబ్సైట్. సో ఇది ఓకే. యూఆర్ఎల్ కాపీ అవ్వట్లేదు. నేను ట్రై చేస్తున్నాను కాపీ పేస్ట్ చేద్దామని, కాపీ అవ్వట్లేదు యూఆర్ఎల్ అనేది. సో ఎందుకు ప్రాబ్లం ఉంది? అఫీషియల్ వెబ్సైట్ అలా సెట్ చేసుకున్నారేమో. ఇప్పుడు చూస్తాను ఒకసారి. లేదండి, కాపీ అవ్వట్లేదు. ఇది మనం ఈజీ learning.sap.com అనేది ఎస్ఏపి వెబ్సైట్. అందులో సింపుల్ ఏం లేదు. నేను ఏం టైప్ చేస్తున్నానంటే TATM12_2 SAP learning.com అని ఎంటర్ చేసామంటే మనకి ఎస్ఏపి అఫీషియల్ వెబ్సైట్ లో మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి, ఇదే. ఇది క్లిక్ చేస్తే మనకి ఇదిగోండి స్టార్ట్ లర్నింగ్ అని క్లిక్ చేస్తే మనకు బుక్ ఓపెన్ అయిపోద్ది. అదే బుక్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఇందులో యూనిట్స్ ఉంటాయి. ఇందులో డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనేది ఒక యూనిట్ నేమ్. సో మనం ఇప్పుడు ఏంటంటే ఒక యూనిట్ అనేది తీసుకుంటున్నాం. అది యూనిట్ నేమ్ వేరేది ఉంటుంది. మన ట్రైనింగ్ లో దాన్ని యూనిట్ 1 అనే నేను డిసైడ్ చేసుకున్నాను. డిస్క్రైబింగ్ ఆ యూనిట్ 1 నేమ్ వచ్చి డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఆ యూనిట్ లో 3 లెసన్స్ ఉన్నాయి. లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 అని 3 లెసన్స్ ఉన్నాయి. అందులో మనము ఈరోజు క్లాస్ 1లో మనము డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్స్ అనే లెసన్ ని డిస్కస్ చేస్తాము. లెసన్ 1 డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్స్. సో ఆ లెసన్ ని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో ఇది వచ్చి యూనిట్ 2. సో ఆ యూనిట్ లో లెసన్ 1. ఇప్పుడు ఆ లెసన్ లో ఇప్పుడు మనం ఏంటంటే ఈ లెసన్ ని తీసుకున్నాం. ఈ లెసన్ లో ముందుగా ఎస్ఏపి ఎస్4HANA అనే టాపిక్ గురించి మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి ఎస్4HANA గురించి కంపల్సరిగా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎస్ఏపి బేసిస్ కోర్స్ అనేది మీరు నేర్చుకుంటున్నారు. ఎస్ఏపి బేసిస్ కోర్స్. ప్రతి ఎస్ఏపి బేసిస్ కోర్స్ నేర్చుకునే ప్రతి స్టూడెంట్ కంపల్సరిగా మనము ఈ ఎస్ఏపి ఎస్4HANA గురించి తెలుసుకోవాలి. ముందుగా ఎస్ఏపి ఎస్4HANA అనేది టూల్ అంటారు. టూల్ అంటే మన భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ అని కూడా పిలవచ్చు. సాఫ్ట్వేర్ అని పిలవచ్చు లేదా టూల్ అని పిలవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఎస్ఏపి ఎస్4HANA అనేది ఒక సాఫ్ట్వేర్. సో ఎస్ఏపి ఎస్4HANA అంటే సాఫ్ట్వేర్ నేమ్. అంటే ఎస్ఏపి ఎస్4HANA అంటే పేరు, అదొక సాఫ్ట్వేర్ పేరు. ఎస్ఏపి ఎస్4HANA అనేది అదొక సాఫ్ట్వేర్ పేరు. సో ఇప్పుడు ఎందుకు మనం ఈ ఎస్ఏపి ఎస్4HANA సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాలనేది మనం ఇక్కడ ఈరోజు తెలుసుకుంటాం ఈ క్లాస్ 1లో. సో ఎస్ఏపి ఎస్4HANA గురించి మనకి ఇంకో బుక్ లో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు ఎస్ఏపి ఎస్4HANA గురించి, అసలు ఆ సాఫ్ట్వేర్ గురించి ఫుల్గా అసలు ఏంటి ఆ ఎస్ఏపి ఎస్4HANA ఎందుకు వాడతారు అదంతా నేను చెప్పను. మినిమం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మీకు. ఆ ఎస్ఏపి ఎస్4HANA గురించి స్టార్టింగ్ క్లాస్ లో మీరు ఎంతవరకు నేర్చుకోవాలి, ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే నేను నాలెడ్జ్ ఇస్తాను ఇక్కడ మీకు. సో పోను మీకు ఆ ఎస్ఏపి ఎస్4HANA గురించి మీకు తెలుస్తుంది.
సో ఇప్పుడు నేను వేరే బుక్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ద న్యూ వరల్డ్ ఈస్ SAP S/4HANA అని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? ద న్యూ వరల్డ్ ఈస్ SAP S/4HANA అని చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు అక్కడ ఆ బుక్ లో అంటే, ద న్యూ వరల్డ్ ఈస్ SAP S/4HANA అనేది అర్థం ఏంటంటే, మీ ఫ్యూచర్ SAP సాఫ్ట్వేర్ వచ్చి SAP S/4HANA అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే అర్థము, 2030 మనకి ఎప్పుడైతే 2030 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఓకే, మనం ఎప్పుడైతే 2031 ఇయర్ లోకి ఎంటర్ అవుతామో ఆ ఇయర్ నుంచి SAP S/4HANA సాఫ్ట్వేర్ తప్ప ఇంకే సాఫ్ట్వేర్ మనం వాడము. అది ఏంటనేది మీకు ఒక 2-3 క్లాసెస్ లో తెలిసిపోతుంది దాని గురించి. మనకి 2031 నుంచి మన కంపెనీ సర్వర్ లో మనం SAP S/4HANA గురించి తప్ప ఏది వాడం మనము. అందువల్ల అక్కడ ద న్యూ వరల్డ్ ఈస్ SAP S/4HANA అంటున్నాడు. అంతే మీ ఫ్యూచర్ SAP సాఫ్ట్వేర్ SAP S/4HANA అని మనకు అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఇక్కడ ఫుల్ ఫామ్ SAP S/4HANA స్టాండ్స్ ఫర్ అనేది ఫుల్ ఫామ్. అది SAP S/4HANA స్టాండ్స్ ఫర్ అనేది మనకు అక్కడ ఫుల్ ఫామ్ చెప్తున్నాడు. ఫుల్ ఫామ్ వచ్చి SAP సూట్ ఫర్ SAP HANA DB. SAP సూట్ ఫర్ SAP HANA DB ఇది ఫుల్ ఫామ్. SAP S/4HANA ఫుల్ ఫామ్ వచ్చి SAP సూట్ ఫర్ SAP HANA DB అది ఫుల్ ఫామ్. ఇక్కడ ఫస్ట్ చాలా మంది నన్ను చాలా స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్ ని నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. అది ఏంటనే చెప్తాను. SAP S/4HANA SAP S/4HANA is the name of the suite. Is the name of the suite. అంటే SAP S/4HANA అనేది ఒక నేము. దేని నేము? మెయిన్ సాఫ్ట్వేర్ నేమ్. అది SAP S/4HANA అనేది సాఫ్ట్వేర్ నేము. SAP HANA DB అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. DB అంటే డేటాబేస్. డేటాబేస్ షార్ట్ కట్ వచ్చి DB. SAP HANA అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. మీకు క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక మొబైల్ వాడుతున్నారు, ఏదో కంపెనీ శాంసంగ్ మొబైల్ వాడుతున్నారు. మీరు శాంసంగ్ మొబైల్లో మీరు శాంసంగ్ కాకుండా వేరే తీసుకుంది సరే, శాంసంగ్ మొబైల్లో మీరు కింగ్స్టన్ అనే మెమరీ కార్డు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కింగ్స్టన్ మెమరీ కార్డు శాంసంగ్ మొబైల్ రెండు ఒకటే అయిపోతాయి? అవ్వదు. శాంసంగ్ అనేది మొబైల్, కింగ్స్టన్ అనేది అందులో ఒక భాగం మెమరీ కార్డు. ఇక్కడ కూడా SAP HANA DB అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. అంటే మనకి ఇప్పుడు ఆర్కిల్, మ్యాక్స్ DB, MS SQL సర్వర్ ఇలాగ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ నేమ్. ఆర్కిల్ అనేది ఏంటి? అది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు ఆర్కిల్ అనేది. అలాగే ఇక్కడ SAP HANA DB అనేది కూడా డేటాబేస్ సాఫ్ట్వేర్ యొక్క పేరు. SAP S/4HANA అనేది మెయిన్ సాఫ్ట్వేర్ పేరు. రెండు ఒకటి కాదు. SAP S/4HANA అనేది వేరు, SAP HANA DB అనేది వేరు. ముందుగా తెలుసుకోవాల్సింది అది. ప్రతి ఒక్కరు ఎవరైతే SAP బేసిస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో SAP S/4HANA అనేది ఏంటి, SAP HANA DB అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో అది ఇప్పుడు ఇక్కడ ఆ లైన్ క్లియర్ అయిపోయింది. ఆ లైన్ క్లియర్ గా మనకు అర్థమైంది. ఇప్పుడు SAP S/4HANA రిలీజెస్ మనం తెలుసుకోవాలి. ప్రతి స్టూడెంట్ కంపల్సరిగా SAP S/4HANA రిలీజెస్ తెలుసుకోవాలి. SAP S/4HANA రిలీజెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ 11 ఇలా ఉన్నాయి వర్షన్స్. విండోస్ అనేది ఒక కంపెనీ. ఆ విండోస్ కంపెనీలో విండోస్ 7 అనేది ఒక వర్షను, విండోస్ 8 అనేది ఒక వర్షను, విండోస్ 10 అనేది ఒక వర్షను. అలాగే ఇక్కడ కూడా SAP S/4HANA సాఫ్ట్వేర్ కూడా వేరే వేరే పేర్లు అంటే వర్షన్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఐఫోన్ ఉంది, iPhone 4, iPhone 4S,
ఐఫోన్ 6, ఐఫోన్ 7 లైక్ ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ కూడా మనకి SAP S/4HANA వర్షన్స్ రిలీజ్ చేశాడు. అవి ఏ వర్షన్స్ మనకి రిలీజ్ చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఒక SAP వెబ్సైట్కి వెళ్తున్నాను. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పను. మీకు దాని గురించి తర్వాత పోను తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ వెబ్సైట్ గురించి ఏం చెప్పటం లేదు నేను. ఓకే, ముందుగా రిలీజ్ చేసింది ఇది. ఇక్కడ ఒక పాయింట్ ముందుగా మీరు తెలుసుకోవాల్సింది, SAP S/4HANA అనేది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని చెప్తున్నాడు మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే SAP S/4HANA అనేది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అంటున్నాడు. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. SAP S/4HANA అనేది ప్రోడక్ట్ అని చెప్తున్నాడు మీకు క్లియర్గా ఇక్కడ. SAP S/4HANA అనేది సాఫ్ట్వేర్, అది ఎంటర్ప్రైజ్ ని మేనేజ్ చేసే సాఫ్ట్వేర్ అని చెప్తున్నాడు. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? నేమ్ లోనే ఉంది, మీకు పేరులోనే ఉంది. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఒక కంపెనీ. ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ డిజిటల్ అనే నేను ఒక కంపెనీ తీసుకుంటాం. రిలయన్స్ డిజిటల్ అనేది ఒక ఎంటర్ప్రైజ్. రిలయన్స్ డిజిటల్ ఏముంటాయి? టీవీ అమ్ముతాడు, ల్యాప్టాప్స్ అమ్ముతాడు, వాషింగ్ మిషన్ అమ్ముతాడు, AC అమ్ముతాడు, అవన్నీ ఉంటాయి. సో అక్కడ ఏంటి? ఈ పలానా ఏరియా, పలానా ఇప్పుడు ముంబై అనే సిటీలో ఒక షాప్ ఉంది, రిలయన్స్ డిజిటల్ మెయిన్ షాప్ అది. ఇప్పుడు ఆ షాప్ లో ఎన్ని టీవీస్ ఉన్నాయి, ఎన్ని ఏసీస్ ఉన్నాయి, అవన్నీ లిస్ట్ ఉంటాయి. ఈ ఇయర్ ఎన్ని టీవీస్ వెళ్ళాయి, ఎన్ని ఏసీస్ వెళ్ళాయి, సేల్స్ ఇవన్నీ చూసుకుంటాడు. నెక్స్ట్ ఇయర్ ఎన్ని పెంచాలి, ఇవన్నీ మేనేజ్ చేసే సాఫ్ట్వేర్. ఒక బిజినెస్ ని మేనేజ్ చేసే సాఫ్ట్వేర్ అని క్లియర్ గా చెప్తున్నాడు. ఎంటర్ప్రైజ్ అంటే ఒక కంపెనీని మేనేజ్ చేసే సాఫ్ట్వేర్. హెరిటేజ్ లో వాడారు, ఇట్లాగా చాలా వాటిలో మన SAP సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు. సో అందులో ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ అంటే బిజినెస్ కి పనికొచ్చే సాఫ్ట్వేర్ అని మనకు చెప్తున్నాడు క్లియర్ గా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ వచ్చి SAP S/4HANA 1511 ఫస్ట్ రిలీజ్ చేసింది. SAP S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 అంటారు దీన్ని. SAP S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 అంటారు. ఫస్ట్ రిలీజ్ చేసింది ఇదే. ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా నేను చూపిస్తున్నాను. ప్రోడక్ట్ వర్షన్ నేమ్ ఇది. ఫస్ట్ రిలీజ్ చేసింది ఈ నేమ్ తో రిలీజ్ చేశారు. వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశారు? 2016లో రిలీజ్ చేశారు. ఎప్పుడు? 2016. ఇక్కడ నేను ఈ SAP బేసిస్ కోర్స్ నేర్చుకునే టైం వచ్చి 2013 ఆ టైం. సో 2016 దాకా నాకు SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ అనేది నాకు తెలియదు. ఎందుకంటే 2016 దాకా SAP S/4HANA సాఫ్ట్వేర్ అవైలబుల్ లేదు. సో నేను కోర్స్ నేర్చుకునే టైంలో SAP S/4HANA అనేది లేదు. ఎప్పుడు ఈ SAP S/4HANA సాఫ్ట్వేర్ రిలీజ్ చేశారు? 2016. అప్పటి నుంచి మార్కెట్ లో ఈ SAP S/4HANA సాఫ్ట్వేర్ అనేది అవైలబుల్ ఉంది. దాని ముందు ఈ SAP S/4HANA సాఫ్ట్వేర్ అనేది లేదు మార్కెట్ లో. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు ఈ రిలీజ్ ప్లాన్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ రిలీజ్ టు కస్టమర్ అనేది ఒకటి ఉంది, జనరల్ అవైలబిలిటీ ఉంది. దీని గురించి చెప్పే ముందు ఇక్కడ చూడండి, ఇంకో వర్షన్ చూపిస్తాను. ఇక్కడ బేటా షిప్మెంట్ అని ఉంది. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బేటా షిప్మెంట్ అంటే ఏంటనేది కూడా మీరు తెలుసుకోవాలి.
బేటా షిప్మెంట్ అనేది ఉంది. రిలీజ్ ప్లాన్ లో బేటా షిప్మెంట్ అంటున్నాడు. ఏంటి అసలు ఆ బేటా షిప్మెంట్ అనేది మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. సింపుల్, ఏం లేదు. ఈ బేటా షిప్మెంట్ అనేది ఒక డేట్ ఇచ్చాడు చూడండి. ఇది లేటెస్ట్ SAP S/4HANA. ఓకే, ఇది ఏంటంటే 11వ తేదీ 8వ నెల, లాస్ట్ ఇయర్ 8వ నెల, అంటే ఆగస్టు 11న బేటా షిప్మెంట్ అనేది స్టార్ట్ చేశాడు. ఒక 2 months పెట్టాడు. ఏంటంటే ఆ బేటా షిప్మెంట్ టైంలో ఏం చేస్తాడంటే టెస్ట్ చేస్తాడు ఆ సాఫ్ట్వేర్ని. ఆ టెస్ట్ చేసేటప్పుడు పిలుస్తాడు. ఏమని? నేను బేటా షిప్మెంట్ చేస్తున్నాను అని పిలుస్తాడు. ఎవరిని? ఇట్లాగా కొన్ని మందికి చెప్తాడు. కొన్ని మందికి చెప్పి ఏమని చెప్తాడంటే నేను బేటా షిప్మెంట్ చేస్తున్నాను అంటాడు. ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో పార్టిసిపేట్ అవ్వండి, నేను బేటా షిప్మెంట్ చేస్తున్నాను అంటాడు. అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి సాఫ్ట్వేర్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక 4 కంపెనీలు, ఏదో కంపెనీ TCS, IBM, NTT ఇలా 4 కంపెనీలు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఇస్తాడు. ఏది? ఈ SAP S/4HANA 2025 సాఫ్ట్వేర్ ఇస్తాడు. ఏదైనా ఇదే అని కాదు, ఏ SAP సాఫ్ట్వేర్ అన్నా రిలీజ్ చేసేటప్పుడు అలా చేస్తాడు. ఓకే, ఇచ్చేం చేస్తాడంటే సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయండి, బిజినెస్ కోసం వాడబాకండి ఆ సాఫ్ట్వేర్ని అంటాడు. కంపెనీ వాళ్ళకి ఏం చెప్తాడంటే ఈ సాఫ్ట్వేర్ని బిజినెస్ కోసం వాడబాకండి, టెస్టింగ్ చేయండి, అంటే క్వాలిటీ సిస్టంలో ఇన్స్టాల్ చేయండి, ప్రొడక్షన్ సిస్టంలో ఇన్స్టాల్ చేయబాకండి, క్వాలిటీ సిస్టంలో ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేయండి. ఓకే, టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసేటప్పుడు నేను ఇది టెస్ట్ చేస్తున్నాను, నాకు ఇదిగోండి ఈ సాఫ్ట్వేర్లో ఈ ప్రాబ్లం అనేది నాకు కనిపిస్తుంది. అది డైరెక్ట్గా ఆ SAP వాళ్ళతోనే కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఆ SAP వాళ్ళతోనే కాంటాక్ట్ అయ్యి ఇదిగోండి మేము NTT కంపెనీ తరపున మీ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తున్నాము, మాకు టెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి లోపాలు మాకు ఎక్కువ కనిపించాయి అని వాళ్ళకి చెప్తాము. అలాగా ఫైనల్ గా ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మొత్తం గ్యాదర్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడు. ఆ సాఫ్ట్వేర్ లో మొత్తం సాల్వ్ చేసి మళ్ళీ ఫైనల్ టెస్ట్ చేస్తాడు. మొత్తం టెస్ట్ అయ్యాక అంతా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదన్నాక రిలీజ్ టు కస్టమర్కి వస్తాడు. రిలీజ్ టు కస్టమర్ షార్ట్ కట్ లో RTC అని పిలవచ్చు. రిలీజ్ టు కస్టమర్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకేసారి సాఫ్ట్వేర్ మార్కెట్ లో ఇప్పుడు మొబైల్ ఉంది, ఒక మొబైల్ ఉంది, చాలా మంది ఇప్పుడు iPhone 17 అనుకోండి. ఓకే, ఒక 50 crores మంది iPhone 17 కొనాలని రెడీగా ఉన్నారు. రిలీజ్ డేట్ ఇచ్చాడు, అందరు కొనాలని రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? రిలీజ్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ పక్కన పెట్టండి, TTD టికెట్స్ ఉంటాయి. వైకుంఠ ఏకాదశి నేను టికెట్స్ రిలీజ్ చేస్తున్నాను, పలానా డేట్ బుక్ చేసుకోమంటాడు. అందరూ ఒకసారి సర్వర్ మీద పడ్డాక ఏమవుద్ది? సో అక్కడ హ్యాంగ్ అవుద్ది, అందరికి అనుకున్నట్టు రిజల్ట్ రాదు. అందువల్ల ఏం చేస్తారు? ఏ మొబైల్స్ అన్నా రిలీజ్ చేసేటప్పుడు ఇలా ఏం చేస్తాడు? కొన్ని గ్యాప్ ఇస్తూ ఈ వారము నేను ఇన్ని మొబైల్స్ రిలీజ్ చేస్తాను, ఫ్యూ కస్టమర్స్ కి, తక్కువ మందికి, మళ్ళీ వచ్చే వారము ఇంతకుముందు కొన్న వాళ్ళకి వచ్చే వారం కొనడానికి ఛాన్స్ ఉండదు, అలా చేస్తాడు. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ క్రౌడ్ పుల్లింగ్ అనేది తగ్గద్ది. దాన్ని రిలీజ్ టు కస్టమర్ అంటాడు. కొన్ని మందికి పర్టికులర్ రోజులకి రిలీజ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, తర్వాత జనరల్ అవైలబిలిటీ అంటే అందరికి మార్కెట్ లో అవైలబుల్ వచ్చేసినట్టు. అక్కడ రిస్ట్రిక్టెడ్ కస్టమర్స్ లేరు, అన్రిస్ట్రిక్టెడ్ కస్టమర్స్ అనేది లేదు, అందరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, మూవీకి రిలీజ్ అయ్యే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అందరూ వెళ్ళి చూడగలరా? చూడలేరు. కొన్ని మందికి అంటే రిస్ట్రిక్టెడ్ వాళ్ళకి అక్కడ వెళ్ళగలరు, అంతే. రిస్ట్రిక్టెడ్ కస్టమర్స్ వెళ్ళలేరు, అందరు పబ్లిక్ అందరు వెళ్ళలేరు. ఎవరికైతే పాసెస్ ఉంటాయో వాళ్ళు తప్ప ఇంకా పాసెస్ లేని వాళ్ళు వెళ్ళలేరు కదా. అలాగే రిలీజ్ టు కస్టమర్ కొన్ని మందికి ఆ టైంలో అవైలబుల్ ఉంటుంది. జనరల్ అవైలబిలిటీ అంటే
అంటే హాల్లోకి వచ్చేసింది మూవీ. జనరల్ అవైలబిలిటీ అంటే ఏంటి? మూవీ థియేటర్‌లోకి వచ్చేసింది. మూవీ థియేటర్‌లో ఉందంటే ప్రతి ఒక్కరు బుక్ చేసుకొని చూసుకోవచ్చు. సో, అది జనరల్ అవైలబిలిటీ. జనరల్ అవైలబిలిటీ అంటే సాఫ్ట్‌వేర్ అవైలబుల్‌లోకి వచ్చేసింది అందరికి. సో, ఎవ్వరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్ఏపీ ఎస్ఏపీకి సంబంధించిన ప్రతి కంపెనీ, ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్కడ రిస్ట్రిక్టెడ్ లేదు, అన్‌రిస్ట్రిక్టెడ్ లేదు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అనేది ఉంది చూడండి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అని ఉంది. ఇప్పుడు దీని గురించి మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసింది 1511 అన్నాను కదా! 1511. ఈ 1511 ఎప్పుడు రిలీజ్ చేశారు? 2016లో రిలీజ్ చేశాడు. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అంటే సాఫ్ట్‌వేర్ రిలీజ్ చేసేటప్పుడే ఇచ్చేస్తాడు దీని డేటు. ఈ సాఫ్ట్‌వేర్ రిలీజ్ చేసేటప్పుడే ఈ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ అనేది ఇచ్చేస్తాడు. దానికి మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అక్కడ డేట్ ఏంటి? 2020 అని ఉంది. అసలేంటి ఆ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అంటే, నేను ఈ ప్రొడక్ట్ వెర్షన్‌కి ఇక్కడ వరకే నేను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ వరకే నేను ఆ ప్రొడక్ట్ వెర్షన్‌కి సపోర్ట్ చేస్తాను అని చెప్తున్నాడు మనకు క్లియర్‌గా. అంటే ఇప్పుడు మీకు ఈ ప్రొడక్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేయడానికి కుదరదు. అంటే డెడ్ అయిపోయింది. ఆ ప్రొడక్ట్ వెర్షన్ డెడ్ అయిపోయింది. చచ్చిపోయింది. ఇంకా ప్రొడక్ట్ వెర్షన్ అనేది లేదు. అంటే ఇప్పుడు మనం ఎస్ఏపీ ఎస్/4HANA 1511 ఇన్‌స్టాల్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ వెర్షన్ చచ్చిపోయింది. అంటే క్లియర్‌గా చెప్పాలంటే ఇప్పుడు కంపెనీలో ఆ ఎస్ఏపీ ఎస్/4HANA 1511 అనేది వాడరు. అది ఫస్ట్ వెర్షన్. ఈ ఫస్ట్ వెర్షన్ అనేది ఇంకా మనకి అవైలబుల్‌లో లేదు. నెక్స్ట్ దాని తర్వాత ఏం రిలీజ్ చేశాడు? ఎస్ఏపీ ఎస్/4HANA 1610 అని రిలీజ్ చేశాడు. అదే ఇయర్‌లో, అదే సంవత్సరంలో నెక్స్ట్ ఏం రిలీజ్ చేశాడు? ఎస్ఏపీ ఎస్/4HANA 1610 అని రిలీజ్ చేశాడు. అదే సంవత్సరంలో రిలీజ్ చేశాడు. సో, దీని గురించి చూద్దాం. 2021 సేమ్ ఇక్కడ చూడండి. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేటు 2021, జనరల్ అవైలబిలిటీ 2016. సో, అది కూడా డెడ్ అయిపోయింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవైలబుల్‌లో ఉండింది మనకి? 2016 నుంచి 2021 వరకు మనకి యూజ్ చేసుకునేదానికి ఆ ప్రొడక్ట్ వెర్షన్ ఉండింది. ఇప్పుడు మనం 2026లో ఉన్నాము. ఆ ప్రొడక్ట్ వెర్షన్ అనేది ఇంకా లేదు. డెడ్ అయిపోయింది. ఓకే. సో, నెక్స్ట్ ఇంకే వెర్షన్ రిలీజ్ చేశాడు చూద్దాం. నెక్స్ట్ ఎస్ఏపీ ఎస్/4HANA 1709 అని రిలీజ్ చేశాడు. తర్వాత ఏం చేశాడంటే నెక్స్ట్ ఇయర్ 2017లో ఎస్ఏపీ ఎస్/4HANA 1709 అనే నేమ్‌తో 2016లో రిలీజ్ చేశాడు. ఎస్ఏపీ ఎస్/4HANA 17లో 2017లో ఎస్ఏపీ ఎస్/4HANA 1709 అనే నేమ్‌తో రిలీజ్ చేశాడు. అది కూడా ఎస్ఏపీ ఎస్/4HANAలో ఒక వెర్షన్. ఇదిగోండి 2017లో రిలీజ్ చేసి దానికి ఏం చేశాడు? 2022 ఇచ్చాడు మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్. అంతే డెడ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి న్యూ ఆప్షన్ వచ్చింది చూడండి. ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అని ఉంది. ఇప్పుడు ఆ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ బేటా షిప్మెంట్ గురించి క్లియర్‌గా అర్థమైంది మీకు. అలాగే రిలీజ్ టు కస్టమర్, జనరల్ అవైలబిలిటీ, మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ తెలిసింది. ఇప్పుడు ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే. ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్. అసలేంటి ఈ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్? ఇక్కడ డేట్ ఉంది 2025 అని ఇచ్చినాడు ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్‌కి ఎండ్. ఓకే. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అంటే డెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు దాకా డెడ్ అయిపోయింది? 2022 వరకు డెడ్ అయిపోయింది. నేను ఆల్రెడీ 2020 ఇయర్ నుంచి ఆ ఎస్ఏపీ ఎస్/4HANA 1709 నా కంపెనీలో వాడుతున్నాను. సో, 2022కి డెడ్ అయింది. కానీ తర్వాత ఏం చెప్పాడు? 2023 ఇయర్, 2024 ఇయర్, 2025 ఇయర్ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ మీరు వాడుకోవచ్చు.
కావాలనుకుంటే, కానీ ఏంటంటే మీరు ఏదన్నా యాక్టివిటీ చేయాలంటే నాకు అమౌంట్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ 11 అనే విండోస్ 7 అనేది డెడ్ అయిపోయింది. ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు ఒకటి చెప్తాడు విండోస్ ఓనర్ ఏం చెప్పాడంటే, విండోస్ 7 వాడుకోండి కావాల్సినోళ్ళకి. కానీ ఇప్పుడు మీకు విండోస్ 7లో ఏదైనా ఇష్యూ వస్తే నేను ప్యాచెస్ ఇస్తాను. ఆ ప్యాచెస్‌కి నాకు డబ్బులు కట్టాలి. అలాగే ఈ ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ అనేది ఏంటంటే, మీకు నేను మెయింటెనెన్స్ చేస్తానన్న డేట్ అయిపోయింది. మీరిప్పుడు ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్‌లోకొచ్చారు. ఈ ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ పీరియడ్‌లో మీరు మీ ఎస్ఏపీ ఎస్/4HANA 1709కి ప్యాచెస్ అప్లై చేయాలి అనుకుంటే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ ఎస్/4HANA 1709 ఉంది. దాని నుంచి మీరు హయ్యర్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయాలన్నా నాకు డబ్బులు కట్టాలి. ఎంత కట్టాలంటే ఇంత పర్సెంట్ అనేది ఉంటది. అంత పర్సెంట్ అమౌంట్ అనేది నాకు కట్టాలి. ఎందుకంత అమౌంట్ కట్టాలంటే మీకక్కడ మెయింటెనెన్స్ అయిపోయింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైలే ఉందండి. మీ మొబైల్ వారంటీలో ఉన్నప్పుడు మీ మొబైల్ కింద పడి స్క్రీన్ పగిలిపోయింది. సో ఏం చేస్తాడు? వారంటీలో ఉంది కాబట్టి నాకు మీరు డబ్బులు కట్టమనలేదు. నేను కొత్త స్క్రీన్ ఏసిస్తానంటాడు. మీది వారంటీ అయిపోయింది. వారంటీ అయిపోయాక ఏం చేస్తారు? మీ మొబైల్ మళ్ళీ కింద పడింది. స్క్రీన్ పగిలిపోయింది. అప్పుడేంటి? మీది వారంటీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్క్రీన్ కొత్తదెయ్యాలంటే నాకింత అమౌంట్ ఇవ్వాలి. ఓకే. మీరు మా కస్టమర్స్ కాబట్టి, మా మొబైల్స్ తీసుకున్నోళ్ళు కాబట్టి, మార్కెట్‌లో అయితే ఒక 10,000 ఉంటది స్క్రీన్ ఏయడానికి. మీరు మా కస్టమర్స్, మీరు మాకు సంబంధించినోళ్ళు కాబట్టి, మాకిందులో ఒక 4,000, 3,000, 5,000 ఇవ్వండి. మేము స్క్రీన్ కొత్తదేసిస్తాం. అది ఇక్కడ ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ అంటే. సో ఇక్కడ 1709 ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ కూడా లాస్ట్ ఇయర్ అయిపోయింది. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ కూడా అయిపోయింది. సో ఇది టోటల్‌గా డెడ్ అయిపోయింది. ఎస్ఏపీ ఎస్/4HANA 1709 వెర్షన్. నెక్స్ట్ ఏ వెర్షన్ రిలీజ్ చేశాడు? 2018లో ఎస్ఏపీ ఎస్/4HANA 1809 రిలీజ్ చేశాడు. 2018లో ఎస్ఏపీ ఎస్/4HANA 1809 అనే నేమ్‌తో ఇంకో వెర్షన్ రిలీజ్ చేశాడు. ఎస్ఏపీ ఎస్/4HANA 1809 అనే నేమ్‌తో 2018లో రిలీజ్ చేశాడు. ఓకే. ఇదేం చేశాడు? 2018లో రిలీజ్ చేసి దీనికి మెయింటెనెన్స్ ఎప్పటిదాకా ఇచ్చాడు? 23 ఎక్స్‌టెండెడ్ 25 అది కూడా డెడ్ అయిపోయింది. 2023 వరకు వాడుకోండి. నేను మెయింటెనెన్స్ ఇస్తాను. అలాగే 2 సంవత్సరాలు ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నానని చెప్పాడు. అక్కడ మెయింటెనెన్స్ అయిపోయింది. ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ అయిపోయింది. సో ఎస్ఏపీ ఎస్/4HANA 1809 అనే వెర్షన్ కూడా మనకి డెడ్ అయిపోయింది. ఇప్పుడు అవైలబుల్‌లో లేదు మనం వాడుకోవాలన్నా. నెక్స్ట్ ఏం చేశాడు? 2019లో నెక్స్ట్ ఇయర్‌లో ఏం చేశాడంటే ఎస్ఏపీ ఎస్/4HANA 1909 అనే పేరుతో ఇంకో వెర్షన్ రిలీజ్ చేశాడు. ఎస్ఏపీ ఎస్/4HANA 1909 అనే నేమ్‌తో ఇంకో వెర్షన్ రిలీజ్ చేశాడు. ఎప్పుడు? 2019 సంవత్సరంలో రిలీజ్ చేశాడు. ఇదిగోండి ఎస్ఏపీ ఎస్/4HANA 1909 అనే నేమ్‌తో 2019లో రిలీజ్ చేసి 24, 25 సో అది కూడా డెడ్. దాని తర్వాత ఏం చేశాడు? 2020 ఇయర్‌లో ఎస్ఏపీ ఎస్/4HANA 2020 అనే నేమ్‌తో ఇంకో వెర్షన్ రిలీజ్ చేశాడు. 2020 ఇయర్‌లో ఎస్ఏపీ ఎస్/4HANA 2020 అనే నేమ్‌తో ఇంకో వెర్షన్ రిలీజ్ చేశాడు. ఎప్పుడు? 2020 ఇయర్. దాన్ని 2025 వరకు మెయింటెనెన్స్ ఇచ్చాడు. 2020లో రిలీజ్ చేసి 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇచ్చాడు. అది డెడ్ అయిపోయింది లాస్ట్ ఇయర్‌కి. నెక్స్ట్ ఏం చేశాడు? ఎస్ఏపీ ఎస్/4HANA 2021 అనే నేమ్‌తో ఇంకో వెర్షన్ రిలీజ్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ ఎస్ఏపీ ఎస్/4HANA 2021 అనే నేమ్‌తో రిలీజ్ చేశాడు. ఏ ఇయర్‌లో? 2021 అనే ఇయర్‌లో రిలీజ్ చేసి ఏం చేశాడంటే, నేను దీనికి 2026 వరకు సపోర్ట్ ఇస్తాను. అంటే ఇయర్ ఎండ్ వరకు అవైలబుల్ ఉంటది. కానీ ఇప్పుడు ఎవరైనా కొత్తగా కంపెనీలో ఆ ఎస్ఏపీ ఎస్/4HANA 2021 ఇన్‌స్టాల్ చేయరు.
ఎందుకు 1 ఇయర్ మెయింటెనెన్స్ సపోర్ట్ ఉంటుంది. ఈ 1 ఇయర్ కి దాన్ని ఇన్స్టాల్ చేసి దాంట్లో బిజినెస్ డెవలప్ అన్ని చేయరు. సో 1 ఇయర్ కి చేయరు. అందువల్ల అంటే ఎవరైతే ఇంతకుముందు ఇన్స్టాల్ చేసినారో వాళ్ళు యూజ్ చేస్తారు. కానీ ఈ సంవత్సరం వరకే. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైతే కంపెనీలో SAP S/4HANA 2021 యూజ్ చేస్తుంటారో వాళ్ళు అప్గ్రేడ్కి వెళ్ళిపోతారు హయ్యర్ వర్షన్ కి. ఎందుకంటే అది ఈ సంవత్సరం వరకే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండదు కాబట్టి దాన్ని అప్గ్రేడ్ చేసేసుకుంటారు. తర్వాత ఏం చేశాడంటే SAP S/4HANA 2022 రిలీజ్ చేశాడు. ఏ ఇయర్ లో 2022 అనే ఇయర్ లో SAP S/4HANA 2022 అనే నేమ్ తో రిలీజ్ చేశారు. ఇదిగోండి SAP S/4HANA 2022 అనే ఇయర్ 2027 వరకు ఇచ్చారు మనకి. దీన్ని వాడుకోవచ్చు SAP S/4HANA 2022. నెక్స్ట్ ఏం చేశాడు SAP S/4HANA 2023 అనేది రిలీజ్ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే SAP S/4HANA 2023 అనే వర్షన్ ని రిలీజ్ చేశాడు. ఎప్పుడు 2023లో రిలీజ్ చేశాడు. ఇదిగోండి 2030. సో ఇప్పుడు ఇది కూడా రిస్కే. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ అయిపోద్ది. మాక్సిమం ఇప్పుడు ఎవరైనా కంపెనీలో వాడాలనుకుంటే SAP S/4HANA 2023 వాడచ్చు. ఇక్కడ దాకా చూసుకున్నారంటే ఏంటంటే 2016లో 2 వర్షన్స్ రిలీజ్ చేశాడు. దాని తర్వాత ప్రతి సంవత్సరం చూడండి ఒక్కొక్క వర్షన్ రిలీజ్ చేసుకున్నాడు. 2016, 17, 18, 19, 20, 21, 22, 23 అలాగా ప్రతి సంవత్సరము ఒక్కొక్క వర్షన్ రిలీజ్ చేశారు. కానీ 2024లో ఎలాంటి వర్షన్ రిలీజ్ చేయలేదు. అంటే SAP S/4HANA 2024 అనే వర్షన్ ని రిలీజ్ చేయలేదు. అసలు SAP S/4HANA 2024 అనే నేమ్ తో వర్షన్ లేదు. డైరెక్ట్ గా ఏం చేశాడంటే లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఏం చేశాడంటే SAP S/4HANA 2025 అనే నేమ్ తో రిలీజ్ చేసేసాడు. అంతే అక్కడ 2024 ఇయర్ లో ఎలాంటి వర్షన్ లేదు. అంటే SAP S/4HANA 2024 అనే నేమ్ తో ఎలాంటి వర్షన్ లేదు. సో డైరెక్ట్ గా 2025 2032 సో టోటల్ గా ఈ 10 వర్షన్స్ రిలీజ్ చేశాడు. ఈ 10 వర్షన్స్ లో 6 వర్షన్స్ డెడ్ అయిపోయాయి. ఈ 10 వర్షన్స్ లో 6 వర్షన్స్ డెడ్ అయిపోయాయి. ఈ 6 వర్షన్స్ మనకు లేవు. ఇంకా ఈ వర్షన్ కూడా మనకు యూస్ లేదు. అంటే కంపెనీలో యూజ్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం వరకే వాళ్ళు అప్గ్రేడ్ చేసేసుకుంటారు. అలాగే ఈ వర్షన్ యూజ్ చేసే వాళ్ళు కూడా మాక్సిమం అప్గ్రేడ్కి వెళ్ళిపోతారు. అంటే డైరెక్ట్ గా 2023 కన్నా లేదా 2025 కన్నా అప్గ్రేడ్ అయిపోతారు. ఎవరైతే SAP S/4HANA 2021 వాడుతుంటారో ఇప్పుడు కంపెనీలో ఏం చేస్తుంటారంటే లాస్ట్ ఇయర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా 2025 వరకు ఇవన్నీ ఏం చేసింటారంటే 2023 కన్నా 2025 కన్నా అప్గ్రేడ్ అయిపోయింటారు. SAP S/4HANA అప్గ్రేడ్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. SAP S/4HANA అప్గ్రేడ్ అంటాం. అది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అంటే ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ కి అప్గ్రేడ్ అవటం. విండోస్ 10 నుంచి విండోస్ 11 కి అప్గ్రేడ్ ఎలా అవుతామో అలాగే SAP S/4HANA ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ కి అప్గ్రేడ్ అవుతాం. ఇప్పుడు మన దగ్గర SAP S/4HANA ఇన్స్టాల్ చేయడానికి కేవలం ఈ 4 వర్షన్సే ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ వాళ్ళు సీరియస్లీ బిజినెస్ డెవలప్ చేయాలంటే మాక్సిమం ఈ 2 వర్షన్స్ స్కిప్ చేసేస్తారు. ఈ 2 వర్షన్స్ స్కిప్ చేసేస్తారు. సో ఇప్పుడు కొత్తగా బిల్డ్ చేసి బిజినెస్ డెవలప్ చేయాలంటే ఈ రెండిట్లో ఏదో ఒక వర్షన్ చూస్ చేసుకుంటారు. సో ఈ 4 వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో పాయింట్ మీరు తెలుసుకోవాలి ఏంటంటే SAP S/4HANA అనేది సాఫ్ట్వేర్ నేమ్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది అది చెప్తాను.
ఇదిగోండి, యూ కెనాట్ ఇన్స్టాల్ వన్ ఆఫ్ ది సో ఎస్ఏపి ఎస్ ఫర్ అనా ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రోడక్ట్ నేమ్. అక్కడ మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఏమని, ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ అనేది సాఫ్ట్వేర్ నేము, సాఫ్ట్వేర్ యొక్క పేరు ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ అనేది. మీరు ఇక్కడ ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ యూజ్ చేసి ఒక ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ 2025 యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాను. ఏం సిస్టమ్? ఇదిగోండి, ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ అనే ఒక ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాను. ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ ప్రోడక్ట్ యూజ్ చేసి నేను ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేస్తాను. ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ అనేది ఎస్ఏపి సిస్టమ్ నేము. అంటే ఇప్పుడు మీ ల్యాప్టాపే తీసుకున్నారు. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో మీరు ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ 2025 ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీ ల్యాప్టాప్ లో ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారంటారు. ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారంటారు. ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ 2025 ఇన్స్టాల్ చేశారన్నారు. ఇంకోటి చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ సిస్టమ్. ఏమని చెప్తున్నాడు అక్కడ మిమ్మల్ని? ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి అని చెప్తున్నాడు. ఓకే, ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమంటున్నాడు. కానీ మిమ్మల్ని అక్కడ ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ 2025 ఇన్స్టాల్ చేయమని చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు? ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమంటున్నాడు. మీకు అక్కడ అర్థమైపోవాలి, ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమన్నాడు అంటే ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. దాన్ని ఏఎస్ అబాప్ అని షార్ట్ కట్ లో మనం పిలవచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మీకు. కంపెనీలో ఇప్పుడు కంపెనీ సిస్టమ్స్ చూపిస్తాను మీకు. నేను చెప్పే పాయింట్ దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కంపెనీ సిస్టమ్కి వెళ్ళాం అంతే. ఇక్కడ చూడండి, అబాప్ 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 అని ఉంది. అనాడిబి అంటే డేటాబేస్ ఒక్కటి. అక్కడ ఇక్కడ చూడండి, అబాప్ 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 అని ఉంది. ఇక్కడ చూడండి, జావా అని ఉంది. దాన్ని ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇంకో ఆప్షన్, ఇంకో విధంగా మీకు. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ అండ్ అబాప్ సిస్టమ్ అని ఉంది ఆప్షన్. ఇన్స్టాల్ అండ్ జావా సిస్టమ్ అని ఉంది చూడండి. అంటే ఒక సాఫ్ట్వేర్ మనం రెండు విధాలుగా ఇన్స్టాల్ చేయవచ్చు, అబాప్ సిస్టమ్ గా, జావా సిస్టమ్ గా. అదే ఇక్కడ మీకు బుక్ లో కూడా చూపిస్తాను. టైప్స్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్. ఎన్ని రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయి? ఇదిగోండి, ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టము, అలాగే ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అనేది రెండు రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఏపి ఎస్ ఫర్ అన్ సర్వర్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. దాన్ని మనం షార్ట్ కట్ లో ఏఎస్ అబాప్ అనొచ్చు. ఏఎస్ అంటే అప్లికేషన్ సర్వర్. ఓకే, సో అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అనేది రెండు రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయి.
అంతే. ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎస్ఏపి ఎస్4హనా అనే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ మీకు ఏం చెప్పాను, మన దగ్గర ఎస్ఏపి ఎస్4హనా 2021 ఉంది, ఎస్ఏపి ఎస్4హనా 2022 ఉంది, ఎస్ఏపి ఎస్4హనా 2023 ఉంది, ఎస్ఏపి ఎస్4హనా 2025. ఈ 4 వర్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఎస్ఏపి ఎస్4హనా. ఈ 4 వర్షన్స్ లో ఏ వర్షన్ అన్నా యూజ్ చేసుకుని మనము ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు. ఆ 4గిట్లో ఏ వర్షన్ అన్నా యూజ్ చేసుకుని ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు. కంపెనీలో మనకి ఏం చెప్తాడంటే మీరు ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలని చెప్తాడు మనకి. అది చెప్పగానే మనం అర్థం చేసేసుకోవాలి, ఓకే ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. మనము ఎస్ఏపి ఎస్4హనా 2021 కానీ లేదా 2022 కానీ లేదా 2023 కానీ లేదా 2025 ఈ 4గిట్లో ఏదో ఒక వర్షన్ యూజ్ చేసి మనం ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలం అనేది మీరు అర్థం చేసేసుకోవాలి. అది. సో ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. ఏంటా లాజిక్ అంటే ఈ ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయాలి అంటే ఎస్ఏపి హనా డిబి తప్ప ఏ డేటాబేస్ సపోర్ట్ చేయదు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఎస్ఏపి హనా డేటాబేస్ తప్ప ఇంకా ఏ డేటాబేస్ మనకి సపోర్ట్ చేయదు. కావాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ఎక్స్పాండ్ చేశాను. చూడండి ఇక్కడ ఎస్ఏపి హనా డేటాబేస్ తప్ప ఇంకే డేటాబేస్ మనకు అవైలబుల్ లేదు. చూడండి ఎస్ఏపి హనా డేటాబేస్ అంటే ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి హనా డేటాబేస్ తప్ప ఇంకే డేటాబేస్ లేదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆ ఎస్ఏపి హనా డిబి ఉంది కదా, ఆ ఎస్ఏపి హనా డిబి అనేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తప్ప ఇంకే ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేయదు. సాఫ్ట్వేర్ లేదు. ఎస్ఏపి హనా 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 ఇదిగోండి ఎస్ఏపి హనా ప్లాట్ఫామ్ ఎడిషన్. ఇదిగోండి ఎస్ఏపి హనా డేటాబేస్ మనకి 2028 వరకు అవైలబుల్ ఉంది. ఎస్ఏపి హనా డేటాబేస్ ఓకే అండి. ఇదిగోండి ఎస్ఏపి హనా డేటాబేస్. ఓకే ఇదిగోండి లైనక్స్ సుసి లైనక్స్ క్లియర్ గా ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసుకున్నామంటే రెడ్ హ్యాట్ కూడా సపోర్ట్ చేయట్లేదు. లైనక్స్ సుసి లైనక్స్ అంటే మనం హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ లైనక్స్ లో ఒక్కటే ఇన్స్టాల్ చేయగలము. రెడ్ హ్యాట్ లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, సపోర్ట్ చేస్తుంది. కానీ మెయిన్ ఇప్పుడు సుసి లైనక్స్ ఒక్కటే. అంటే ఇక్కడ మనము హనా డేటాబేస్ ని ఖచ్చితంగా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఇన్స్టాల్ చేయాలి. హనా డేటాబేస్ ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. ఎందుకంటే హనా డేటాబేస్ ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయడానికి మన దగ్గర సాఫ్ట్వేర్ లేదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో హనా డేటాబేస్ ని ఇన్స్టాల్ చేయడానికి సాఫ్ట్వేర్ లేదు, రిలీజ్ చేయలేదు. ఆ హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ని మనకి ఇన్స్టాల్ చేయడానికి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కటే రిలీజ్ చేశాడు. అంటే ఆ హనా డేటాబేస్ ని లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక్కటే మనం ఇన్స్టాల్ చేయగలము. సో అది ఇంకో పాయింట్. ఇక్కడ మనము ఎస్ఏపి ఎస్4హనా 2025 ఇప్పుడు ఇదే తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఈ ఎస్ఏపి ఎస్4హనా 2021 2022 2023 2025 యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలమా? అబాప్ సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలమా లేదా జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలమా? జావా కూడా ఇన్స్టాల్ చేయవచ్చా లేదా అబాప్ సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలమా అంటే రెండు ఇన్స్టాల్ చేయొచ్చు, జావా కూడా. ఇదిగోండి ఇక్కడే మనకు ఆప్షన్ ఉంది. ఇదిగోండి ఎస్ఏపి ఎస్4హనా జావా 2025, ఎస్ఏపి ఎస్4హనా జావా 2023 2022 2021.
సో మనము ఈ ఎస్ఏపి ఎస్4HANA ఈ ప్రోడక్ట్ వర్షన్స్ యూజ్ చేసి మనము ఎస్ఏపి ఎస్4HANA జావా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. అంతే మనం ఎస్ఏపి ఎస్4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు, అలాగే జావా సిస్టమ్ కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. రెండు ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, జావా సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ తెలుసుకోవాలి ఏంటంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను 2 టైప్స్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ అని. ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అనేది. కంపెనీలో ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఒకటే బిజినెస్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఒకటే మనం బిజినెస్ ని డెవలప్ చేయగలము. ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో మనం బిజినెస్ ని డెవలప్ చేయలేము, సపోర్ట్ చేయదు ఆ సాఫ్ట్వేర్. ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ బిజినెస్ కి సపోర్ట్ చేయదు. మరి ఎందుకు ఏఎస్ జావా? యాక్చువల్లీ ఇప్పుడు ఏఎస్ జావా కూడా స్టాప్ చేసేస్తున్నాడు ఎస్ఏపి, తగ్గించేసాడు దాన్ని మొత్తము. ఏఎస్ జావా సిస్టమ్ అనేది ఎక్కువ తీసుకోవట్లేదు, దాన్ని మొత్తం తగ్గించేస్తున్నాడు. అది ఇంకా ఫ్యూచర్ లో అది కూడా ఉండదు. ఎందుకు ఈ ఏఎస్ జావా సిస్టమ్ అంటే, ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. జేఆర్ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తేనే నేను ఓపెన్ అవుతాను ఈ యాప్. ఈ సాఫ్ట్వేర్ అబాప్ కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ నేను వర్క్ అవ్వాలంటే నీ సిస్టమ్ లో జావా కానీ జేఆర్ఈ సాఫ్ట్వేర్స్, జావాకి సంబంధించిన యాప్లెట్స్ ఇలాగా నువ్వు యూజ్ చేస్తేనే నేను ఇది ఓపెన్ చేయగలను అని అడగద్ది. అలా మనకి సపోర్టింగ్ కావాలి, దానికోసం జావా సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తారు. ఇలాగ చాలా చాలా సపోర్టింగ్ కోసం యూజ్ చేస్తారు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. జావా సిస్టమ్ బిజినెస్ డెవలప్ చేయడానికి మాత్రం పనికిరాదు. యూజర్స్ అందరు కంపెనీలో లాగిన్ అయ్యి సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది అబాప్ సిస్టమ్ లో ఒక్కటే, జావా సిస్టమ్ లో డెవలప్ చేయలేం. ఎందుకంటే ఆ జావా సిస్టమ్ సాఫ్ట్వేర్ బిజినెస్ డెవలప్ చేయడానికి పనికిరాదు. అది. సో ఇక్కడ మీకు ఏం చెప్పాను ఇప్పుడు దాకా, ఎస్ఏపి ఎస్4HANA ఏమేం వర్షన్స్ రిలీజ్ చేశాడు, అందులో ఏ వర్షన్స్ చచ్చిపోయాయి, ఏ వర్షన్స్ బతుకున్నాయి, ఏ వర్షన్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి బతికి, అవి మీరు తెలుసుకున్నారు. తర్వాత 2 టైప్స్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ ఉన్నాయని చెప్పాను. ఎస్ఏపి ఎస్4HANA ఇన్స్టాల్ చేయడానికి 2 ఎస్ఏపి సిస్టమ్స్ సపోర్ట్ చేస్తాయని చెప్పాను. సో అబాప్ ఇన్స్టాల్ చేయడానికి ఏ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాము, ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ చూద్దాం. మనం జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి మ్యాథ్స్ డిబి, ఎస్ఏపి హనా డేటాబేస్, ఎస్ఏపి ఏఎస్సి డేటాబేస్ 3 డేటాబేసెస్ సపోర్ట్ చేస్తున్నాయి. జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి మ్యాథ్స్ డిబి, ఎస్ఏపి ఏఎస్సి, ఎస్ఏపి హనా, ఈ మూడిట్లో మీరు ఏ డేటాబేస్ అన్నా యూజ్ చేసుకోవచ్చు జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి. అదే అబాప్ సిస్టమ్కి వచ్చే లోపల ఇది ఒక్క డేటాబేస్ అవైలబుల్ ఉంది. అది డిఫరెన్స్. సో అబాప్ సిస్టమ్కి వచ్చే లోపల మనకి ఒక డేటాబేస్ అవైలబుల్ ఉంది. జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి 3 డేటాబేసెస్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఏ డేటాబేస్ అన్నా కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇక్కడ మీకు ఈ పాయింట్ అర్థమైంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే, ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని చెప్పాను. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కదా ఇది. ఇప్పుడు ఇందులో 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి. ఐడిఎస్, నాన్ ఐడిఎస్ అనేది 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఎస్ఏపి ఎస్4HANA చూడండి, ఎస్ఏపి ఎస్4HANA ఐడిఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఎస్ఏపి ఎస్4HANA నాన్ ఐడిఎస్ అనేది ఇంకో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి గురించి మీరు తెలుసుకోవాలి. ఏంటి ఎస్ఏపి ఎస్4HANA ఐడియాస్ అన్నారు, ఎస్ఏపి ఎస్4HANA నాన్ ఐడియాస్ అన్నారు. అసలు ఏంటి ఎస్ఏపి ఎస్4HANA ఐడియాస్, ఈ ఎస్ఏపి ఎస్4HANA నాన్ ఐడియాస్ అనేది ఏంటో మీరు తెలుసుకోవాలి. ఐడియాస్, ఇప్పుడు ఐడియాస్ అంటే ఇప్పుడు చెప్తానేనండి. ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి,
ఆహ్, ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఇంట్లో నేను ఏసీ, ఫ్రిడ్జు, టీవీ, వాషింగ్ మిషన్ అన్నీ పెట్టేసున్నాను. మీరు ఆ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. మీరు ఆ ఇంట్లో జాయిన్ అయ్యాక, నేనక్కడ ఏవైతే పెట్టినానో అవి యూజ్ చేసుకోవాలి. మీరు కొత్తగా బయట నుంచి తెచ్చి అక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు. అక్కడ మీరు ఏదో సోఫా సెట్ అయన్నీ తెచ్చి ఆ ఇంట్లో పెట్టడానికి ప్లేస్ ఏం లేదు. అక్కడ ఎగ్జాక్ట్ నేను ఏదైతే ఫిట్ చేసినానో మొత్తము దాన్ని యూజ్ చేసుకోవటం తప్ప ఇంకేం చేయలేరు. అలాగే ఈ ఐడియాస్ అనేది. ఇప్పుడు నేను ఒక ల్యాప్‌టాప్ తీసుకొని డీమార్ట్‌కెళ్ళాను. డీమార్ట్‌లో నేను కొనిన తర్వాత నా ల్యాప్‌టాప్ యూజ్ చేసుకొని నేను బిల్ చేయగలనా? చేయలేను. ఎందుకంటే నా ల్యాప్‌టాప్ బిల్ చేయడానికి సపోర్ట్ చేయదు. డీమార్టోలో సిస్టమ్ నుంచి మనకు బిల్ చేయగలరు. ఎందుకంటే అది సాఫ్ట్‌వేర్‌కి. అది దానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు. అలాగే ఈ ఐడియాస్ గూడా. దాంట్లో బిజినెస్ డెవలప్ చేయడానికి మొత్తం బిల్డ్ చేసి ఇచ్చేస్తాడు. దాన్ని ఎగ్జాక్ట్‌గా మనం ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. దాన్ని అలాగే యూజ్ చేసుకోవాలి గానీ, నాకు నచ్చినట్టు నేను కొన్ని చేంజెస్ చేసుకొని యూజ్ చేసుకుంటానంటే కుదరదు. వాడు మొత్తం బిల్డ్ చేసేసి బిజినెస్‌కి కరెక్ట్‌గా సపోర్ట్ చేసేలాగా మొత్తం బిల్డ్ చేసి మనకిచ్చేస్తాడు సాఫ్ట్‌వేర్. దాన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. లేదు ఇన్‌స్టాల్ చేశాక నేను కొన్ని చేంజెస్ చేసుకుంటాను. నాకు నచ్చినట్టు ఇంకో బ్యాంకింగ్ కోసము దీన్ని బిల్డ్ చేసుకుంటాను అలాగనేది కుదరదు. వాడు ఎలా ఇచ్చాడో దాన్ని అలా ఇన్‌స్టాల్ చేసుకొని బిజినెస్ యూజ్ చేసుకోవాలి. అది ఐడియాస్. నాన్ ఐడియాస్ అనేదేంటంటే దాని మీద మీకు కావాల్సింది బిల్డ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది నాన్ ఐడియాస్. నాన్ ఐడియాస్ అంటే ఏంటంటే మీరేదన్నా ఇప్పుడు ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేశారు. కంపెనీ సర్వర్‌లో. దాని మీద ఈడబ్ల్యూఎం అనేది ఉంటది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదా సెక్యూరిటీ అనేది ఉంటది. జీఆర్‌సీ. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగా. అదే ఐడియాస్‌లోకొచ్చే లోపల జీఆర్‌సీ ఇన్‌స్టాల్ చేయడానికి కుదరదు. నేను ఎలాగైతే ఇన్‌స్టాల్ చేసానో దాన్ని అలాగే వాడుకోవాలి. దాంట్లో నేను జీఆర్‌సీ ఇన్‌స్టాల్ చేసుకుంటాను, ఈడబ్ల్యూఎం ఇన్‌స్టాల్ చేసుకుంటానంటే కుదరదంటాడు. అది ఐడియాస్. ఇప్పుడు మనకి ఎస్ఏపీలో 2 రకాల మోడ్యూల్స్ అని ఉంటాయి. టెక్నికల్, ఫంక్షనల్ అని 2 రకాల మోడల్స్ ఉంటాయి. మనం బేసిస్ వాళ్ళమి, సెక్యూరిటీ వాళ్ళమి టెక్నికల్ కిందొస్తాం. ఫంక్షనల్ అంటే మీరిప్పుడు గూగుల్‌లో చూసినా మీకిప్పుడు ఫంక్షనల్ వచ్చేస్తాయి. దొరికేస్తాయి ఇక్కడ. ఎస్ఏపీ ఫంక్షనల్ మోడల్స్ అని ఎస్‌డి, ఫికో, ఎంఎం ఇలాగా చాలా మందుంటారు. ఫంక్షనల్ మోడల్స్. ఇదిగోండి. ఇవి ఫంక్షనల్ మోడల్స్. అంటే ఎస్ఏపీ ఏం చేశాడంటే 2 రకాల టెక్నికల్ మోడల్, ఫంక్షనల్ మోడల్ అని పెట్టి సెపరేట్ చేశాడు. ఎస్ఏపీ ఎంఎం మెటీరియల్ మేనేజ్ చేసేవాడు. ప్రొడక్షన్ ప్లానింగ్ చేసేవాడు పీపీ. సేల్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. హెచ్‌సీఎం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్. ఫైనాన్షియల్ అకౌంటింగు, ఫైనాన్షియల్ కంట్రోల్ చేసేవాడు. సో, ఇలాగా ఫంక్షనల్ మోడల్సోళ్ళున్నారు. ఒక 10 ఫంక్షనల్ మోడల్స్ ఉన్నాయి. బేసిస్, సెక్యూరిటీ వాళ్ళమి టెక్నికల్ మోడల్‌కొచ్చారు. ఇప్పుడు ఈ నాన్ ఐడియాస్ ఉంది కదా! ఈ నాన్ ఐడియాస్‌లో ఈ ఫంక్షనల్ మోడల్సోళ్ళు లాగిన్ అయ్యి వర్క్ చేయలేరు. ఎందుకంటే అది సపోర్ట్ చేయదు. ఆ నాన్ ఐడియాస్ అనేది ఆ ఫంక్షనల్ మోడల్సోళ్ళకి సపోర్ట్ చేయదు ఆ సాఫ్ట్‌వేర్. వాళ్ళు దేంట్లోకి లాగిన్ అవుతారు? ఈ ఫంక్షనల్ మోడల్సోళ్ళందరూ ఐడియాస్‌లోకి లాగిన్ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేయగలరు. ఎందుకంటే ఆ ఐడియాస్ సాఫ్ట్‌వేరే సపోర్ట్ చేస్తది వాళ్ళకి. నాన్ ఐడియాస్ సపోర్ట్ చేయదు. సో, ఆ ఐడియా సాఫ్ట్‌వేరు ఎస్ఏపీ వాడు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ అలా ఇస్తాడు. అది నేనిప్పుడు చూపిస్తాను మీకు చూడండి.
ఇప్పుడు ఎస్ఏపి S/4HANA 2025కి వచ్చాను. ఇదిగోండి ఎస్ఏపి S/4HANA ఫుల్లీ యాక్టివేటెడ్ అప్లయన్స్. ఇది ఐడియాస్. ఎస్ఏపి S/4HANA 2025 ఫుల్లీ యాక్టివేటెడ్ అప్లయన్స్ అని ఉంది కదా, ఇది ఐడియాస్ సాఫ్ట్వేర్. ఏంటి చూడండి 180 దాకా ఉంటాయి ఈ ఫైల్స్ అన్ని. మనకి 160 నుంచి 180 దాకా ఉంటుంది. ఇదేంటంటే ఆల్రెడీ వాడు ఇన్స్టాల్ చేసేసి మనకి జిప్ ఫైల్స్ గా ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడే ఎస్ఏపి S/4HANA 2025 లో దీనికి వెళ్లకుండా ఎక్కడికి వచ్చామంటే ఐడియాస్ సాఫ్ట్వేర్, నాన్ ఐడియాస్ సాఫ్ట్వేర్. చూడండి ఇవి నాన్ ఐడియాస్. అంటే ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి నేను ఐడియాస్ ఇన్స్టాల్ చేయగలను, నాన్ ఐడియాస్ ఇన్స్టాల్ చేయగలను. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఒకటి అడుగుతాడు, ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ ఎందుకు ఐడియాస్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, నాన్ ఐడియాస్? వేరే సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. మిమ్మల్ని అడుగుతాడు, ఎందుకు ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ ఐడియాస్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, నాన్ ఐడియాస్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అంటే అది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాబట్టి. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసి ఐడియాస్ ఇన్స్టాల్ చేయగలం. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఒక్కటే ఐడియాస్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎస్ఏపి S/4HANA 2023 ప్రీవియస్ వర్షన్కి వచ్చాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఎస్ఏపి S/4HANA ఫుల్లీ యాక్టివేటెడ్ అప్లయన్స్. ఇక్కడ FPS 03, ఇది FPS 00 అంటే ప్యాచ్ లెవెల్ 0. ప్యాచ్ లెవెల్ 0 ఇది, అది ప్యాచ్ లెవెల్ 3. సో ఇది, సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ 2 రకాలు ఉన్నాయని చెప్తున్నాను మీకు. ఒకటి ఐడియాస్ అనే సాఫ్ట్వేర్ ఉంది, ఇంకోటి నాన్ ఐడియాస్ అనేది. 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఎస్ఏపి S/4HANA అనేది మీకు క్లియర్ గా చూపించాను, చెప్తున్నాను కూడా. ఎప్పుడు ఐడియాస్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం, ఎప్పుడు నాన్ ఐడియాస్ అనేది కూడా ఉంది. ఐడియాస్ అనేది కంపల్సరిగా కంపెనీలో యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళు 10 మంది ఉన్నారు కదా, ఈ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఆ ఐడియాస్ సాఫ్ట్వేర్ లోకి లాగిన్ అయ్యి వాళ్ళు పనులు చేయగలరు. ఇటు ఫైనాన్షియల్ కంట్రోల్ చేయాలి, సేల్స్ ఎన్ని సేల్స్ ఉన్నాయి, ఎన్ని సేల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు కొరియర్ రోడ్ ఉన్నాడు, పార్సల్స్ వచ్చాయి, ఎన్ని పార్సల్స్ నేను ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయాలి, రేపు ఎన్ని చేయాలి. అలాగే ఎస్ఏపి వాడు కూడా వాడి దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఎన్ని సేల్ చేయాలి, ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, అవన్నీ వాడు ఎలా చేయగలడు, ఆ ఐడియాస్ సాఫ్ట్వేర్ లోనే వాడు మెయింటైన్ చేయగలడు. నాన్ ఐడియాస్ ఇస్తే చేయలేడు, ఎందుకంటే ఆ నాన్ ఐడియాస్ సాఫ్ట్వేర్ వాడికి చేయడానికి సపోర్ట్ చేయదు. అది. సో ఇక్కడ మీకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. మనం ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ అనేది 2 రకాలు ఉన్నాయి, ఐడియాస్ ఇన్స్టాల్ చేయడానికి, నాన్ ఐడియాస్ ఇన్స్టాల్ చేయడానికి అనేది మీకు చాలా క్లియర్ గా. ఇప్పుడు ఈ ఎస్ఏపి S/4HANA రిలీజ్ అనేది మనం తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు ఎస్ఏపి S/4HANA 4 వర్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 వర్షన్స్ రిలీజెస్ తెలుసుకోవాలి. అంటే ఎస్ఏపి రిలీజ్ అనేది ఉంటుంది, ఎస్ఏపి రిలీజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎస్ఏపి S/4HANA 2021 యొక్క ఎస్ఏపి రిలీజ్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎస్ఏపి S/4HANA రిలీజెస్ అనేది మనకి ఐడియా ఉండాలి. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పోను ఎందుకు ఆ రిలీజ్ గురించి మనం తెలుసుకున్నాం అనేది మనకి ఖచ్చితంగా మనకి పోను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఎస్ఏపి S/4HANA 2021 అనేది రిలీజ్ అనేది తెలుసుకోవాలి. అది ఇప్పుడు ఒరిజినల్ కంపెనీలో నేను కంపెనీ సిస్టమ్స్ చూపించి మీకు ఆ ఎస్ఏపి S/4HANA రిలీజెస్ అనేది మీకు చెప్తాను. ఇప్పుడు నేను కంపెనీ సిస్టమ్స్ కి వెళ్దాం మనం. ఇదిగోండి ఇది కంపెనీ సిస్టమ్స్ ఇక్కడ ఉండేది. ఎక్స్ప్లోర్ సిస్టమ్స్ అనేది ఇవన్నీ కంపెనీ సిస్టమ్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఎస్ఏపి S/4HANA 2021 చూడాలి కదా.
ఇదిగోండి ఇది ఎస్ఏపి ఎస్4 2021 సిస్టమ్. ఇదిగోండి ఇది ఎస్ఏపి ఎస్4 2021. ఈ కింద ఉన్నాయన్ని సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. మనం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక మనకి లాగిన్ అయితే ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అని ఉంటాయి. నేను చూపిస్తాను నా సర్వర్లో. మీకు లాగిన్ అయ్యి నేను ఇదిగోండి ఎస్ఏపి ఎస్4 2023లోకి నేను లాగిన్ అవుతున్నాను. ఇది ఐడిఎస్ అంటే ఇదిగోండి ఫుల్లీ యాక్టివేటెడ్ అప్లయన్స్. ఇది ఐడిఎస్ సిస్టమ్, నాన్ ఐడిఎస్ కాదు. ఏదైనా రెండు అది ఐడిఎస్ అన్నా నాన్ ఐడిఎస్ అన్నా రిలీజ్ సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఇన్స్టాల్ చేశాక మనకి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అని ఉంటాయి. దాని వర్షన్స్ ఇదిగోండి ఇవి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ ఒక 91 సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఈ SAP_బేసిస్ అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉంది కదా, దీని రిలీజ్ చూడండి 758. దీని గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ఇక్కడ SAP_బేసిస్ SAP_AB అని రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇదిగోండి 758 ఏది 2023 వచ్చే లోపల, ఇక్కడ 75i. ఓకే, ఇప్పుడు కంపెనీ సిస్టమ్కి వెళ్ళే లోపల ఇదిగోండి ఎస్ఏపి ఎస్4 2021 వచ్చి రిలీజ్ చూద్దాం. ఎస్ఏపి ఎస్4 2021 రిలీజ్ చూస్తాం. ఇదిగోండి ఎస్ఏపి బేసిస్ 756, ఇది 756 రిలీజ్. ఇక్కడ 75G. ఇదిగోండి ఏబిఎస్ 75G. సో ఇప్పుడు ఎస్ఏపి ఎస్4 2021 రిలీజ్ ఏంటో మీకు తెలిసింది, 756 రిలీజ్. ఓకే, ఇప్పుడు మనం 2022 రిలీజ్ చూద్దాం. ఎస్ఏపి ఎస్4 2022 చూద్దాం. ఇదిగోండి ఇది ఎస్ఏపి ఎస్4 2022. ఇది 757H. ఇది 757 రిలీజ్. ఎస్ఏపి ఎస్4 2022 757 రిలీజ్. సెవెన్ 5GH. ఓకే, ఇక్కడ మనకి ఎస్ఏపి ఎస్4 2021 ఎస్ఏపి రిలీజ్ తెలిసింది. అలాగే ఎస్ఏపి ఎస్4 2022 ఎస్ఏపి రిలీజ్ మనకు తెలిసింది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఎస్ఏపి ఎస్4 2023 రిలీజ్ మనం తెలుసుకోవాలి. అది 758. ఎస్ఏపి ఎస్4 2023. ఇదిగోండి ఎస్ఏపి ఎస్4 2023 దీని రిలీజ్ వచ్చి ఇదిగోండి 758 75i 758 రిలీజ్. SAP_బేసిస్ 758, SAP_ABA 75i. ఇప్పుడు మనం లేటెస్ట్ వర్షన్ వచ్చి ఎస్ఏపి ఎస్4 2025 వర్షన్ రిలీజ్ తెలుసుకోవాలి.
ఓకే, ఇక్కడ మనకి ఈ స్కామ్ వర్షన్ చూస్తే అర్థమైపోద్ది. 816 ఇక్కడ మనకి ఏం చేశాడంటే, ఇక్కడ ఈ ఎస్ఏపి అండర్స్కోర్ బేసిస్ ఏబి, ఇక్కడ ఏబిఐ అని పెట్టాడు కదా, ఇక్కడికి వచ్చేసే లోపల ఎస్ఏపి అండర్స్కోర్ బేసిస్ 816, ఎస్ఏపి అండర్స్కోర్ ఏబిఏ కూడా 816 అని ఇచ్చేసాడు. సో 816 ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి చూస్తే ఈ రిలీజ్ ఈ వర్షన్స్ కానీ మీరు ఆర్డర్ కానీ గుర్తుపెట్టుకుంటే, ఇది 750 1511 అనేది, 1610 అనేది 751, 1709 752, 1809 753, 1909 754, 2020 755, 2021 756, 2022 757, 2023 758. అంటే 750 నుంచి వరుసగా 758 వరకు 1 by 1 ఇచ్చుకుంటూ వచ్చి లేటెస్ట్ వర్షన్కి వచ్చే లోపల మార్చేశాడు 816 అని. అర్థమవుతుంది కదా క్లియర్గా? ఇక్కడ చూడండి, ఇది 750 అది. ఇక్కడ ఏం చేశాడు, 751 రిలీజ్. ఇది వచ్చి 752 రిలీజ్. ఇది వచ్చి 753 రిలీజ్. ఇది 754 రిలీజ్. ఇది 755 రిలీజ్. సో ఇంకా 756 ఇది. ఇది 756. ఇది 757. ఇది 758. ఇక్కడ దాకా ఏం చేశాడు, 1 by 1 అనేది ఆర్డర్ గా రిలీజ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చే లోపల 816 అని ఇచ్చాడు రిలీజ్. అది చేంజెస్ అనేది జరిగింది 2025. ఇప్పుడు ఎస్ఏపి S4 అన్న 2025 ఎస్ఏపి రిలీజ్ వచ్చి 750 రిలీజ్. ఇక్కడ మనము ఎస్ఏపి రిలీజెస్ మనం తెలుసుకున్నాం. అలాగే ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఒక సాఫ్ట్వేర్ కాంపోనెంట్ చూపిస్తాను, S4 కోర్. దీని గురించి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎస్ఏపి S4 అన్నలో ఈ 2 సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఎస్ఏపి రిలీజ్ తెలుసుకున్నాము, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ తెలుసుకున్నాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ తెలుసుకున్నాక నెక్స్ట్ దేని గురించి తెలుసుకోవాలనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఎస్ఏపి S4 అన్న సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఎస్ఏపి S4 అన్న సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. అబాప్ సిస్టమ్ కదా. ఓకే, ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇన్స్టాల్ చేసేది ఎస్ఏపి S4 అన్న 2025 అబాప్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎస్ఏపి S4 అన్న 2025 అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇందులో ఎస్ఏపి S4 అన్న సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. ఎస్ఏపి S4 అన్న సర్వర్ సిస్టమ్ అదొక్కటే కాకుండా ఎస్ఏపి S4 అన్న ఫౌండేషన్ 2025 బోర్డు ఇన్స్టాల్ అవుతుంది. ఎస్ఏపి S4 అన్న ఫౌండేషన్ 2025 బోర్డు ఇన్స్టాల్ అవుతుంది. ఆ ఎస్ఏపి S4 అన్న ఫౌండేషన్ 2025 లో ఏం ఇన్స్టాల్ అవుతుందంటే ఎస్ఏపి S4 అన్న ఫౌండేషన్, ఎస్ఏపి S4 అన్న ఫౌండేషన్. చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా చూడండి. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే అబాప్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనకి
SAP S/4HANA 2025 ఇన్స్టాల్ అవుతుంది. అందులో SAP S/4HANA సర్వరు, SAP S/4HANA సర్వరు, అలాగే మనకి SAP S/4HANA ఫౌండేషన్ 2025 ఇన్స్టాల్ అవుతుంది. అందులో SAP S/4HANA ఫౌండేషను, అలాగే ఇక్కడ చూడండి ABAP ప్లాట్ఫామ్ 2025 కూడా ఇన్స్టాల్ అవుతుంది. ABAP ప్లాట్ఫామ్ 2025, ABAP ప్లాట్ఫామ్ 2025. అందులో అప్లికేషన్ సర్వర్ ABAP, షార్ట్ కట్ లో AS ABAP. అప్లికేషన్ సర్వర్ ABAP, దాన్ని షార్ట్ కట్ లో మనం AS ABAP అని పిలవచ్చు. అంతే ఇక్కడ మనం SAP S/4HANA సర్వర్ SAP S/4HANA ప్రోడక్ట్ వర్షన్స్ యూజ్ చేసి మనం ABAP సిస్టమ్ గాని ఇన్స్టాల్ చేస్తే మనకి ఏమేమి ఇన్స్టాల్ అవుతున్నాయంటే SAP S/4HANA సర్వరు, SAP S/4HANA ఫౌండేషను, అలాగే AS ABAP, ఈ 3 ఇన్స్టాల్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చే లోపల ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇదిగోండి SAP S/4HANA ఫౌండేషన్ ఉంది, AS ABAP ఉంది, ఇదిగోండి SAP S/4HANA సర్వర్ ఉంది. ఓకే, సో దాని గురించి అక్కడ చెప్తున్నాను. అదే ఇప్పుడు నేను ఇక్కడ ABAP కాదు జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. SAP S/4HANA యూజ్ చేసి నేను జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ABAP సిస్టంలో ఇక్కడ SAP S/4HANA 2023, SAP S/4HANA 2023, ABAP ప్లాట్ఫామ్ 2023, అదే 2022 అయితే 2022 అలాగా, జావా 2025 అయితే 2025 ఇలాగా మనకి. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ జావా సిస్టమ్ కూర్చో లోపల సో మనకున్న వర్షన్స్ ఏవేవి SAP S/4HANA 2021, 2022, 2023, 2025 ఇవి వర్షన్స్ ఉన్నాయి. ఈ వర్షన్ లో ఏ వర్షన్ అన్నా మనం యూజ్ చేసి జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ జావా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఐకాన్ మారింది. ఇప్పుడు జావాలో నేను S/4HANA లేటెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను 2025. సో ఇక్కడ మనకేంటి SAP S/4HANA 2025 జావా సిస్టమ్కి వచ్చే లోపల SAP S/4HANA 2025 యూజ్ చేస్తే అందులో మనకి SAP S/4HANA జావా ఇన్స్టాల్ అవుతుంది. చూడండి SAP S/4HANA జావా ఇన్స్టాల్ అవుతుంది అంతే. ఓకే, సో అది ABAP సిస్టమ్ కి జావా సిస్టమ్ కి డిఫరెన్స్. మనం ఇక్కడ SAP S/4HANA SAP S/4HANA ప్రోడక్ట్ వర్షన్స్ యూజ్ చేసి మనం ABAP సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే SAP S/4HANA సర్వర్ సిస్టము, SAP S/4HANA ఫౌండేషను, AS ABAP ఈ 3 ఇన్స్టాల్ అవుతాయి. అదే మనం SAP S/4HANA ప్రోడక్ట్ వర్షన్స్ యూజ్ చేసి మనం SAP S/4HANA జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే మనకి SAP S/4HANA జావా ఒకటే ఇన్స్టాల్ అవుద్ది. అది ఇక్కడ డిఫరెన్స్. మనము SAP లో ఆ 4గిట్లో ఏ ప్రోడక్ట్ వర్షన్స్ అన్న యూజ్ చేసి జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే SAP S/4HANA జావా ఇన్స్టాల్ అవుద్ది. అదే మనం ఆ 4గిట్లో ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్న యూజ్ చేసి SAP S/4HANA ABAP సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే మనకి SAP S/4HANA సర్వరు, SAP S/4HANA ఫౌండేషను, SAP S/4HANA అప్లికేషన్ సర్వర్ ABAP ఈ 3 ఇన్స్టాల్ అవుతాయి. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి SAP S/4HANA ఫౌండేషన్ 2025, SAP S/4HANA ఫౌండేషన్ 2023, సో SAP S/4HANA ఫౌండేషన్ 2022 ఇలాగుంది. SAP S/4HANA ఫౌండేషన్ అనేది మనకి సపరేట్ గా కావాలన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి ABAP సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారో అందులో SAP S/4HANA ఫౌండేషన్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఓకే, లేదు నాకు సపరేట్ గా ఒక సిస్టమ్ లో SAP S/4HANA ఫౌండేషన్ ఒక్కటే ఉండాలంటే
మనం సెపరేట్ గా కూడా ఆ ఎస్ఏపి ఎస్4 ఫౌండేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది అక్కడ ఒక పాయింట్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం ఎస్ఏపి ఎస్4 సాఫ్ట్వేర్ యూస్ చేసి మనము అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టమ్ లో ఎస్ఏపి ఎస్4 సర్వర్ తో పాటు ఎస్ఏపి ఎస్4 ఫౌండేషన్ కూడా ఇన్స్టాల్ అయిపోద్ది. ఎస్ఏపి ఎస్4 సాఫ్ట్వేర్ తో పాటు ఎస్ఏపి ఎస్4 ఫౌండేషన్ కూడా ఇన్స్టాల్ అయిపోద్ది. అదే మనకి ఎస్ఏపి ఎస్4 ఫౌండేషన్ నాకు ఒకే దాంట్లో వద్దు, ఎస్ఏపి ఎస్4 సర్వరు ఏసప్ యాప్ తో కలిపి నాకు ఎస్ఏపి ఎస్4 ఫౌండేషన్ వద్దు, నేను ఎస్ఏపి ఎస్4 ఫౌండేషన్ ఒక్కటే సపరేట్ సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇచ్చిన్నాడు ఇన్స్టాలేషన్ ఆప్షన్. లేదు నువ్వు ఎస్ఏపి ఎస్4 ఫౌండేషన్ సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎస్ఏపి ఎస్4 సాఫ్ట్వేర్ అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయగానే నీకు అందులో ఎస్ఏపి ఎస్4 ఫౌండేషన్ వచ్చేస్తుంది, నువ్వు అందులోనే మెయింటైన్ చేసుకుంటావు అంటే సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు నేను సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలంటే సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.